యేసుక్రీస్తు వారు మనలో ఉండాలంటే, మన మధ్యలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మనకున్నటువంటి పాపములన్నిటినీ విడిచిపెట్టాలి. శరీర క్రియలు 15 ఉన్నాయి. ఆ 15ని వదిలిపెట్టుకోవాలి మనం. అంతేకాని నామకార్థ క్రైస్తవులుగా ఉన్న ఎడల, ప్రభు అయిన క్రీస్తు వారిని మనము త్రోసివేసిన ఎడల, ఆయనను తృణీకరించిన ఎడల మనకు అపాయములే సంభవిస్తాయి. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆత్మఫలములు ఫలించాలి మనం. ఆత్మఫలములు 9 ఉన్నాయి. ఆత్మఫలములు ఫలించాలి. శరీర క్రియలను విడిచిపెట్టాలి. ఆత్మఫలములు ఫలించినట్లయితే ప్రభు అయిన క్రీస్తు వారు, సర్వలోకానికి అధిపతి అయిన సైన్యములకు అధిపతి యెహోవా మన మధ్యలో ఉండి